హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో తెలుగమ్మకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద న్యూ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ నేను ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ యూఎస్ఏలో తెలుగమ్మాయి పేజ్లో కానీ పోల్ పెట్టినప్పుడు కొంతమంది మటుకే రెస్పాండ్ అవుతున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. అండ్ షార్ట్స్లో నేను ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ నేమ్స్ అయితే రివీల్ చేస్తున్నాను డెఫినెట్లీ. సో యూ ఫీల్ హ్యాపీ అండ్ ఎవ్రీ వన్ ఫీల్ హ్యాపీ, రైట్? సో యాక్చువల్లీ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఈరోజు వీకెండ్. నేను మా హస్బెండ్ మా పిల్లలతో ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. So I will tell you all the details. I will show you all the details and stay tuned. Okay, bye. సో గాయస్, నేను వీడియో పెట్టినప్పుడు వ్యూస్ లైక్ బిలో యావరేజ్ లెక్క వస్తున్నాయి. బట్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మటుకు కొంతమందే చేసుకుంటున్నారు గాయస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం మీరు చూసే కంటెంట్కి, నేను పెట్టే వీడియోస్కి, నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది గాయస్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ యూఎస్ఏలో తెలుగమ్మాయి. సో మీకు లింక్ ఒక్కొక్కసారి నేను లింక్ ప్రొవైడ్ చేస్తుంటే అది క్లిక్ చేస్తుంటే అది రావట్లేదు అనేసి నాకు మెసేజెస్ వస్తున్నాయి. సో అలా కాకుండా మీరు ఇన్స్టా పేజ్లో నా బయోలో నా లింక్ ఉంటుంది, యూఎస్ఏలో తెలుగమ్మాయి అనే పేజ్ లింక్, యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినా కానీ మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో స్టే ట్యూన్, మోర్ అప్డేట్స్ ఆర్ కమింగ్ అండ్ సబ్స్క్రైబ్ యూఎస్ఏలో తెలుగమ్మాయి. ఓకే, బాయ్. హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? సో చెప్పా కదా మేము ఒక చోటికి వెళ్తున్నాం అనేసి. ఇవాళ వీకెండ్ సాటర్డే అనమాట. సో ఇక్కడ రివర్ బే వాటర్ ఫ్రంట్ పార్క్ అనేసి ఒకటి ఉంది. ఆల్రెడీ మేము వచ్చాము. అక్కడ మా హస్బెండ్ పిల్లలు చాలా సతాయిస్తున్నారు. సో నేను వచ్చి మీకు వాటర్ ఫ్రంట్ పార్క్ ఇది ఎట్లుంటుంది ఏం సంగతి అనేసి చూపిస్తున్నా. సో ఎవ్రీ సాటర్డే ఎక్కడికో చోటుకి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు టైర్డ్ అయిపోతే ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాము. సో ఈ సాటర్డే ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకున్నాం. లెట్ మీ షో యూ. ఓకే, సో ఇది వాటర్ ఫ్రంట్ పార్క్ అనమాట. చాలా బాగుంటుంది. నేను మీకు మొత్తం చూపిస్తాను. అలా బే సైడ్ అనమాట, రివర్ బే సైడ్ అలా వాటర్ ఉంటాయి, వాటర్ టాక్సీస్ ఉంటాయి, మనం రైడ్స్ వెళ్ళచ్చు. ఇలా చిన్నవి మోటార్ సైకిల్స్ లాగా ఉంటాయి, ఇలాంటివి కూడా రైడ్ గా వెళ్ళచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ ఇట్లా అక్కడ పార్క్ చేసాం మా కారు. ఆర్ఎల్స్ రోడ్ సైడ్ పార్కింగ్ కూడా ఉంటుంది. రోడ్ సైడ్ పార్కింగ్ కూడా ఇలా చేయొచ్చు. మనం పే చేయాలన్నమాట. 4 hour పార్కింగ్ ఆర్ 2 hour పార్కింగ్ ఇంత ఉంటుంది అనేసి మనం పే చేయాలన్నమాట వాటికి. సో ఇక్కడికి వచ్చాం. లెట్ మీ షో యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ వాటర్ టాక్సీస్ అన్నీ ఉన్నాయి, బోట్ రైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లా మనం రెంట్ తీసుకొని అయినా వెళ్ళచ్చు. మనమే డ్రైవ్ చేసుకుంటా. ఆర్ఎల్స్ పర్ పర్సన్ 20-25 అలా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము ఇప్పుడు ఈవినింగ్ మాకు వచ్చి ఆల్మోస్ట్ లైక్ 5 అవుతుంది అనమాట. ఇప్పుడే వచ్చామన్నమాట మేము కూడా. సో ఆల్రెడీ ఒకసారి వచ్చాము మేము లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. సో చాలా బాగుంటుంది వ్యూ. సో లెట్ మీ షో యూ ఎవ్రీథింగ్. లైక్ మంచి ఈవినింగ్ టైమ్ ఆర్ నైట్ టైమ్ లైక్ కపుల్స్ వచ్చే ప్లేస్ అన్నమాట. పార్క్స్ ఉన్నాయి, పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు. నేను ఆల్రెడీ లైక్ కొన్ని పిక్చర్స్ అప్పుడు ఎప్పుడో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో పెట్టా లాస్ట్ ఇయర్. సో అవే అనమాట. మోటార్ పాడ్స్ అని ఏదో సంథింగ్, మోటార్ బైక్స్ అనో ఏదో అంటారు, నాకు సరిగా తెలియదు దాని గురించి. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మనం ఫోన్లో స్కాన్ చేసుకుంటే అన్లాక్ అవుతుంది అనమాట. మనం ఫోన్పేనే చెయ్యొచ్చు అనమాట. 10 hours అయినా ఎంతసేపు అయినా మనం రైడ్ చేసుకోవచ్చు. సో మనం వాటర్ ఫ్రంట్ పార్క్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని అక్కడెక్కడ ఉన్నారు, జస్ట్ వాళ్ళని ఆంటించేదానికి. నేనేమో ఇటేమో వీడియో తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. కంబైనింగ్ లైక్ 4-5 రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉల్లె అనే రెస్టారెంట్ ఒకటి ఉంది. అయినా నేమ్ వింటేనే కొంచెం
పెద్ద కామెడీగా అనిపిస్తది. చాలా బిగ్ రెస్టారెంట్. మనం ఇక్కడికి రెస్టారెంట్‌కి రావాలంటే ఫస్ట్ సీట్ రిజర్వ్ చేసుకోవాలనమాట. ఊరికెల్లా రెస్టారెంట్‌కెళ్ళి ఆహ్, హ్మ్, మనం మామూలుగా రెస్టారెంట్‌కి ఎట్లా ఎళ్తామో అట్లా వెళ్ళేసి కూర్చుంటామంటే సరే తినేదానికి కూర్చుంటామంటే అట్లా ఒప్పుకోరు. సీట్ రిజర్వ్ చేసుకొని ఉండాలనమాట అది. సో, అక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. లోపల ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లెట్ మీ షో యూ ఎవ్రీథింగ్ ఓకే. ఇది పార్క్ ఏరియా. కొంచెం పిల్లలు వీళ్ళంతా ఆడుకునే ఏరియా అనమాట. సో, ఇది డౌన్ టౌన్‌లో ఉంటుందనమాట. డౌన్ టౌన్ అంటే మన సైడ్ సిటీ అంటారు కదా! ఇట్లా అన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇట్లా పార్క్స్, పబ్లిక్ పార్క్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి డౌన్ టౌన్ ఏరియా అన్నట్టు. అది. సో, చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. హాట్‌గా ఏం లేదు. అంత కూల్‌గా ఏం లేదు. మీడియంగా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది వెదర్ అయితే. సూపర్ ఉంది అసలు. సో, చూస్తున్నారు కదా! బైసికిల్స్ వేసుకొని మోపెడ్స్ ఇంకా ఆహ్, మంచిగా అసలు జాగింగ్ చేస్తారు ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా. ఎంత బావుందో ఆ రోజు వెదర్ అయితే సూపర్ ఉండింది. అండ్ దెన్ కయాకింగ్ అంటారు అట్లా స్మాల్ బోట్స్‌లో లైక్ కపుల్స్ ఎళ్తారనమాట. సో, చూస్తున్నారుగా వెదర్ అయితే అదిరిపోయింది అసలు. అండ్ దెన్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా మేము వచ్చాము ఒకసారి. అప్పుడు నైట్ టైం వచ్చామన్నమాట. చాలా మంచిగా స్పెండ్ చేసాము. మంచిగా పిల్లలతో. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలామంది పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా ఎక్కువ మంది వస్తారనమాట. ఎందుకంటే అక్కడ ఒక బిగ్ చెస్ బోర్డ్ లాగా ఉంటుంది. ఇంకా బాల్స్ ఇట్లాంటివన్నీ తెచ్చుకొని చాలా బాగా ఆడుకుంటారు పిల్లలందరూ. కపుల్స్ ఒక్కటే ఇట్లా కయాకింగ్ అట్లాంటివి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఫ్యామిలీస్ వచ్చి అక్కడ వాటర్ బోట్ రైడ్స్ ఉన్నాయి. అలాంటివి వెళ్తూ ఉంటారనమాట. మేము కూడా ఆ రోజు వాటర్ ట్యాక్సీలో యాక్చువల్లీ వెళ్ళాలనుకున్నాము. బట్ రాను రాను 5:30, 5:40 వరకు బాగానే ఉన్నింది వెదర్. 6 నుంచి కాస్త చలిగా ఉన్నింది. ఇంకా మా పిల్లలకి కూడా నేను జాకెట్స్ తీసుకెళ్ళా అనమాట. సో, జాకెట్స్ వేసా పిల్లలకు కూడా. పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేశారు అసలు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా చలి స్టార్ట్ అయిందనేసి కాసేపే ఉండిన్నాం అక్కడ. అండ్ దెన్ నేనేమో వీడియో తీసుకుంటూ ఉండినా. మా హస్బెండ్‌కి చాలా కష్టం అయిపోయిందనమాట పిల్లల్ని ఇద్దరిని చూసుకోవడానికి. యాక్చువల్లీ తనే స్ట్రాలర్ నెట్టుతున్నారు. ముందర వెళ్తున్నారు కదా! మా వాడిది. మా చిన్నోడు చాలా అస్సలు అల్లరి. బాగా ఛాలెంజింగ్ కిడ్ అని చెప్పొచ్చు. అంత అల్లరి. మా అమ్మాయి చాలా సైలెంట్. అంతే ఇంట్లో ఒకరు అట్లుంటే ఒకరు ఇట్లుంటారన్నట్టు. మా ఇంట్లో అయితే నేను అల్లరి. మా సిస్టర్, మా బ్రదర్ భలే సైలెంట్‌గా ఉంటారనమాట. అట్లా సేమ్ ఇక్కడ కూడా. సో, చూస్తున్నారుగా ఎంతమందొచ్చారో అసలు. ఆ రోజు వీకెండ్ సాటర్డే కదా! అసలెక్కువ మందొచ్చి సాటర్డే ఈవినింగే వస్తారు. సో, అదొచ్చి వాటర్ టాక్సీ. అది దాంట్లోనే వెళ్ళాలనుకున్నాము. యాక్చువల్లీ వెదర్ సపోర్ట్‌గా లేదు. పిల్లలు గదా! మళ్ళీ అట్లా రివర్‌లో తీసుకెళ్తే ఇంకా చల్లగుంటుంది. వాళ్ళకి ఆల్రెడీ కోల్డ్ ఇవన్నీ ఉన్నాయనేసి మేము వెళ్ళలేదనమాట. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ వెళ్తాము. అప్పుడు తీస్తా నేను వాటర్ ట్యాక్సీలో ఎక్కినప్పుడు. అలా ఆ వ్యూ తీస్తా అనమాట. ఈ పార్క్ తీయకుండా. అట్లనమాట. సో, చూస్తున్నారుగా ఎక్సలెంట్ ఉంది అసలు లొకేషన్ అంతా. అండ్ దెన్ యాహ్! అదొచ్చి కయాకింగ్. చాలామందొచ్చి బోట్‌లో గూడా ఎళ్తున్నారు. అవి వాళ్ళు రెంట్ తీసుకుంటారు. రెంట్ ఎంతనో నాకంత ఐడియా లేదు. మేమెప్పుడు చేయలేదని చెప్పా గదా! కయాకింగ్ అనేది. అది ఎంతనో ఏమో తెలీదు గానీ బోట్స్‌లో తిరిగాం. వాటర్ టాక్సీ అనేసి అది గూడా తిరిగామనమాట. సో, పర్ పర్సన్ 25 అలా తీసుకుంటారు. మయామి సైడ్ అయితే ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివన్నీ. మేము సమ్మర్‌లో ప్లాన్ చేస్తున్నాం ఒకసారి వెళ్ళాలనేసి. అప్పుడు వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మర్ కూడా వెళ్ళాం. వెళ్ళినప్పుడు నేను అన్నీ చూపిస్తా డీటెయిల్‌గా మీకు మొత్తం వీడియో తీసి. అట్లా టెంట్స్ ఉంటాయి. దాని కింద కూర్చుంటారు. కొంతమందయితే ఫుడ్ కూడా తీసుకొచ్చుకుంటారు. డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తీసుకొచ్చుకుంటారు. మంచిగా తింటారు. మన ఇండియన్స్ కూడా చాలా బాగొస్తారు ఎక్కువ మంది. సో, అక్కడైతే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళాము ఆల్రెడీ మేము.
అంతా అమెరికన్ స్టైల్ రెస్టారెంట్సే అనమాట అక్కడ ఉండేది. ఇంకా ఇక్కడ వచ్చి పబ్లిక్ మార్కెట్ ఉంది ఒకటి. ఇప్పుడు చూస్తారు మీరు వీడియోలో. నెక్స్ట్ అదే అనమాట నేను చూపించబోయేది. చూడండి అట్లా టెంట్స్లో కూర్చొని మంచిగా రాత్రి 12 అయినా 1 అయినా కూర్చొని డిన్నర్ చేసేసి ఇంకా లైవ్ మ్యూజిక్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి లాంగ్ వీకెండ్ అయితే మరుసటి రోజు కూడా హాలిడే ఉంటే లైవ్ మ్యూజిక్ ఉంటుందన్నమాట. లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, మంచిగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సమ్మర్లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు మా ఇంటి సరౌండింగ్స్లో ఉండే ప్లేసెస్లో. సో అదనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మంచిగా పొద్దుపోతుంది మంచిగా అంటారు కదా, అట్లనే అనమాట. సో అదంతా పబ్స్, పైనంతా పబ్ ఉంది మొత్తము, పబ్ సెటప్. సో పిల్లల్ని తీసుకొని ఇక్కడ కెసినోస్కి కానీ పబ్లిక్ కానీ ఎంటర్ అవ్వనివ్వరు, అది ఇల్లీగల్ థింగ్ అనమాట. సో కపుల్స్ ఒక్కటే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పిల్లల్ని మా హస్బెండ్ దగ్గర వదిలేసి నేను కూడా వెళ్ళి చూసి రావచ్చు. మా హస్బెండ్ అయినా నా దగ్గర వదిలేసి చూసి రావచ్చు, కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు, అది అక్కడ రూల్. ఇక్కడ రూల్. కెసినోస్కి కూడా పిల్లలు అలౌ కాదనమాట. సో అందరూ స్మోక్ డ్రింకింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి అలౌ చేయరు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో పిల్లలందరూ, చాలా చాలా చక్కగా ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు మనము హైట్స్ పబ్లిక్ మార్కెట్ అనమాట. ఇది కూడా ఆ పార్క్లోనే అటాచ్డ్గా ఉంది. సో వాటర్ ఫ్రంట్ పార్క్లో. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో చూడండి ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయో లోపల. నియర్లీ ఒక 10 to 15 రెస్టారెంట్స్ దాకా ఉన్నాయి. కాఫీ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, బోబా టీ, మిల్క్ టీ షాప్స్, లైక్ యూనో సో మెనీ అమెరికన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడేం టేబుల్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళడం, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, తినడము. లైక్ పిజ్జా షాప్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో నా ఫేవరెట్ కాఫీ షాప్ కూడా ఉంది. యాక్చువల్లీ కాఫీ తీసుకునేదాన్ని నిజంగా, కానీ పిల్లలతో వచ్చా కదా, లైన్లో నిలబడుకొని వెయిట్ చేసి ఆడుండే రష్కి అంత ఓపిక ఉండదు. మా హస్బెండ్కి అయితే అస్సలు ఓపిక ఉండదు. నిజం చెప్పాలంటే నేను అంతసేపు వెయిట్ చేసి కాఫీ తీసుకొని పిల్లల్ని పట్టుకొని చాలా కష్టం అవుతుంది. పిల్లలతో బయటికి రావాలంటే వాళ్ళని మేనేజ్ చేసుకోవడం, వాళ్ళ వెనకంబడి తిరగడము ఇదే సరిపోతూ ఉంటుంది నాకు, మా హస్బెండ్కి చూసుకునేదానికి. అండ్ దెన్ అందులో వీడియో తీస్తున్నా కదా, ఇదొకటి మళ్ళీ. సో చూడండి చాలా చాలా షాప్స్ ఉన్నాయి లోపల అసలు. సో చాలా బాగుంటుంది ఇక్కడ. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని చాలామంది బయట పోయి తింటారు ఆడ కూర్చొని, అండ్ దెన్ ఆరల్స్ లోపలే తింటారనమాట. సో స్మోక్ ఫ్రీ ఏరియా అనేటివి కూడా ఉంటాయి, జోన్స్. ఇక్కడ పబ్స్ కూడా ఉన్నాయి. అప్ స్టేట్స్ అంతా పబ్ సెక్షన్ అనమాట. సో అక్కడికి పిల్లల్ని అలో చేయకూడదని ఆల్రెడీ చెప్పా కదా. సో లోపలంతా ఫుడ్ సెక్షన్ అనమాట. లోపలే కూర్చొని ఆర్డర్ పెట్టుకొని లోపలైనా తింటారు. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. చూడండి కాఫీ షాప్ కోసం వెతుకుతున్నా ఎక్కడుందిరా బాబు అనేసి. ఫైనలీ ఐ ఫౌండ్ వన్ కాఫీ షాప్, బట్ నాకు అంత టైం లేకుండే. నేను కూర్చొని లైక్ లైన్లో నిలబడుకొని ఆర్డర్ పెట్టుకునేంత టైం లేకుండే. ఇంకా కాసేపు ఉండేసి వెదర్ బాగాలేదు, అండ్ దెన్ చల్లగా అయిపోతుంది అనమాట. సో వెదర్ బాగాలేదని వచ్చేసాము ఇంకా. ఇట్స్ లైక్ ఏ వెరీ గుడ్ ఏరియా. చాలా మంచి ఏరియా అనమాట. బాగా మంచిగా టైంపాస్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఇంకా మేము అక్కడ అన్నీ చూసుకొని రిటర్న్ బ్యాక్ అవుతున్నామన్నమాట ఇంటికి. సో రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం కార్ దగ్గరికి. అక్కడ ఒక వాక్ ట్రాక్ ఉందన్నమాట. వాక్ ట్రాక్లో నుంచి అట్లనే నడుచుకుంటూ వెళ్ళాం మేము.
సో ఇది మేము వచ్చింది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎంట్రీ అనమాట. యాక్చువల్లీ ఈ పార్క్ ఉంది అని తెలిసింది మేము ఆ ఉలవల రెస్టారెంట్కి వచ్చినప్పుడు తెలిసింది ఇది వాటర్ బ్రే పార్క్, ఇది బాగుందనేసి. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. అక్కడే పార్కింగ్ చేసి మేము మళ్ళీ వాక్ ట్రాక్ మీద నడుచుకుంటా ఇప్పుడు ఇది మెయిన్ డౌన్ టౌన్ ఏరియాలో ఫ్రంట్ సైడ్ వచ్చాము. సో యాక్చువల్లీ దీని ఒరిజినల్ నేమ్ కూడా మీకు మెన్షన్ చేయలేదు. ఇది కర్టిస్ హిక్స్ అండ్ వాటర్ ఫ్రంట్ పార్క్ అనమాట. సో ఇది డౌన్ టౌన్ ఏరియా చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ అంతా పక్కనే అటాచ్డ్ చిల్డ్రన్ మ్యూజియం కూడా అటాచ్డ్ ఉంది. సో చూడండి బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా బాగుంటుంది వ్యూ మొత్తము. సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. యాక్చువల్లీ వాటర్ ఫౌంటైన్ ఇదంతా ఉంది. ఇక్కడ లోపల ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుంది. అది ఓన్లీ వింటర్ టైమే. అది ఉందనేసి మా చిన్నోడిని తీసుకొని వచ్చాము. సో యాక్చువల్లీ వాళ్ళని అడిగితే ఐస్ స్కేటింగ్ షోస్ ఇప్పుడు లేవండి, క్యాన్సల్, ఓన్లీ వింటర్ టైమే అని చెప్పారు. వాడు బాగా అప్సెట్ అయిపోయాడు పాపము. అండ్ దెన్ చూసారు కదా బైస్కిల్స్లో ఏం తిరుగుతున్నారో. అసలు వీకెండ్ అంటే ఇక్కడ జనాలు భలే ఎంజాయ్ చేస్తారు. వారం అంతా కష్టపడి వీకెండ్లో వచ్చేది, భార్యాభర్తలు పిల్లలతో మంచిగా వచ్చేది, టైం పాస్ చేసేసి హ్యాపీగా స్పెండ్ చేస్తారు వీకెండ్స్. సో ఇది యూఎస్ఏలో లైఫ్ ఇట్లుంటుంది. నాట్ ఓన్లీ యూఎస్ఏ, ఇండియాలో కూడా ఇట్లే ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. మోపెడ్స్, బైస్కిల్స్ వేసుకొని వచ్చి ఇదంతా వాక్ ట్రాక్, అదంతా వాక్ ట్రాక్. సో అదంతా వాక్ ట్రాక్. అది అనమాట వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అనుకుంటున్నా నేను. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ సబ్స్క్రైబ్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. సో అందరూ చాలా బాగా చూస్తున్నారు, వ్యూస్ మంచిగానే వస్తున్నాయి. సో బట్ సబ్స్క్రైబర్సే చాలా తక్కువ ఉన్నారు. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. ఇంకా మంచిగా కొన్ని అంటే ఆల్మోస్ట్ నేను కవరప్ చేసే ఎంటైర్ పార్క్ అంతా, అదంతా వాక్ ట్రాక్. బట్ నా డేటా సెల్ ఫోన్లో డేటా అయిపోవడం వల్ల ఏదో క్విక్ షార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఫైనలీ ఐ కెన్ కవర్డ్ అన్నట్టు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో, తీసాను. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. బాయ్.